నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో ఘనంగా జరిగిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలతో మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని ఉత్సాహంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. వైసీపీ రాక్షస పాలన జరుగుతున్న సమయంలో భయపడకుండా రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర నిర్వహించిన మొనగాడు. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకువెళ్లగలిగిన ఏకైక నాయకుడు. మంత్రి నారా లోకేష్ పై ప్రశంసల జల్లు కురిపించిన తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు. నాయుడుపేట పట్టణంలో ఘనంగా జరిగిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు. సూళ్లూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా పట్టణంలోని పలు చోట్ల సేవా కార్యక్రమాలతో నారా లోకేష్ జన్మదినాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ముందుగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణీ స్త్రీల కోసం గూడూరు మెడిపల్స్ వారి ఆధ్వర్యంలో స్థానిక రహదారి బంగ్లా వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా, తదనంతరం తిరుపతి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో స్థానిక సత్యసాయి కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం రహదారి బంగ్లా వద్ద నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా కేక్ను కట్ చేసి నారా లోకేష్ జన్మదినాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మంత్రి నారా లోకేష్ చేసిన సేవలను కొనియాడారు. సూళ్లూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా ముందుగా మెడిపల్స్ గూడూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలు మరియు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. అనంతరం తిరుపతికి చెందిన యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వారి సహకారంతో సూళ్లూరుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు అనుభవజ్ఞులైన వైద్యులు సేవలు అందించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు. తదనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా స్థానిక ఆర్ఎండ్బి బంగ్లా వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి నారా లోకేష్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం చేసిన రక్తదాతలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం సూళ్లూరుపేట బస్టాండ్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలువురికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ఏజీ కిషోర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, సూళ్లూరుపేట రూరల్ పార్టీ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య, దొరవార్సత్రం మండల పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు, వెంకటేష్ యాదవ్, ఆలీభాయ్, ఈవీవి సురేష్ తదితర నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి పల్లల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడని పిలిపించుకుంటాను. వేల గజ్జల ధ్వని గర్జించిన తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా, వేల 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 గజ్జల ధ్వని గర్జించిన తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా, నూలు నూలు పోగు బలమేంటో చూపగా నారా లోకేశు నడిచి వచ్చ చూడర ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట, తోడా పుట్టిన వాడయ్యాడంట, మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేశదిగో, మన 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 మంగళగిరిలో ఉండాలిపై ఊకే పెప్పొలి కదరో. కోరి పెట్టిన పేరు బలం, అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం, నలుగురి కోసం ఒక్కడే చేస్తాడుర ప్రతిరణం, ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం, సాయమని అనుకోడు, బాధ్యత తనదంటాడు, చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు. మంగళగిరికి మాట ఇచ్చాడంట, ప్రతి ఇంటికి అభివృద్ధిని తెస్తాడంట, మన మగ్గం పైనేసిన చరిత పేరు లోకేష్ అంట.
మంగళగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలవడమే కర్తవ్యం. నమ్ముకున్న మనుషులకై నిలబడమే కర్తవ్యం. ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున సంక్షేమం అందించుట తన లక్ష్యం. అడుగడుగుల సంక్షేమం అందించుట తన లక్ష్యం. తననెంతగా వేధిస్తున్న తల వంచగా కదిలాడు. ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు. మంగళగిరికి మాట ఇచ్చాడంట, ప్రతి ఇంటికి అభివృద్ధిని తెస్తాడంట. మన మగ్గంపై నేసిన చరిత పేరు లోకేష్ అంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేష్ అదిగో. మన 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 మంగళగిరిలో ఉండాలిపై దూకే పెప్పులు కదరో. నారా చంద్రన్నలోని నిలువెత్తు ముందు చూపు నింపుకొని ముడిపడుతూ నిలిచడు పేదోడి వైపు. నింపుకొని ముడిపడుతూ నిలిచెను పేదోడి వైపు. అన్నా క్యాంటీన్లు తెరిచి ఆకలి తీర్చే హృదయం. ఆపదలో ఎవరున్నా అండగా నిలిచే నైజం. ఆపదలో ఎవరున్నా అండగా నిలిచే నైజం. అక్కా చెల్లెళ్లకు రక్షాబంధనమై అడుగేస్తున్నాడు ప్రతి తల్లికి వందనమై. మంగళగిరికి మాట ఇచ్చాడంట, ప్రతి ఇంటికి అభివృద్ధిని తెస్తాడంట. మన మగ్గంపై నేసిన చరిత పేరు లోకేష్ అంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేష్ అదిగో. మన 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 మంగళగిరిలో ఉండాలిపై దూకే పెప్పులు కదరో. ఇప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి పల్లెల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడని పిలిపించుకుంటాను. వేల గజ్జల ధ్వని గర్జించిన తీరుగా పానకాల స్వామి కాంట్రింపే తానుగా. వేల 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 గజ్జల ధ్వని గర్జించిన తీరుగా పానకాల స్వామి కాంట్రింపే తానుగా. నూలు నూలు కోగు బలమేంటో చూపగా నారా లోకేశు నడిచి వచ్చ చూడరా. ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట, తోడా పుట్టిన వాడయ్యాడంట. మన మగ్గంపై నేసిన చరిత వీడి పేరంట. హోయ్! మన 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 మంగళగిరిలో మన 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 లోకేష్ అదిగో. మన 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 మంగళగిరిలో ఉండాలిపై దూకే పెప్పులు కదరో. అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం. అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం. అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం. నలుగురి కోసం ఒక్కడే చేస్తాడుర ప్రతిరణం. ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం. ఎప్పటికీ లొంగనిది తనలోని కణం కణం. సాయమని అనుకోడు, బాధ్యత తనదంటాడు. చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు. మంగళగిరికి మాట ఇచ్చాడంట, ప్రతి ఇంటికి అభివృద్ధిని తెస్తాడంట. మన మగ్గంపై నేసిన చరిత పేరు లోకేష్ అంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేష్ అదిగో. మన 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 మంగళగిరిలో ఉండాలిపై దూకే పెప్పులు కదరో. అన్ని ఓడ్చుకొని కూడా యువకులు పాదయాత్ర మొదలుపెట్టి రాష్ట్రం అంతా కూడా ఇప్పటికి ఎవరు తిరగలేదు కిలోమీటర్లు, సుమారు 4000 కిలోమీటర్లు వారు తిరిగి మరి అక్కడి నుంచి ప్రజలంతా అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడుతున్నారంటే నిజమైన నాయకత్వం వారిలో ఉంది. వారి తండ్రి గారిని ఏ విధంగా చేస్తున్నారో ఆయన అడుగుజాడలో నడిచి అన్ని కూడా నేర్చుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నారు. వారి జన్మదిన సందర్భంగా మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు యోగం పాదయాత్రతో మొదలుపెట్టి తండ్రి నుంచి నలుగురుగా పేరు తెచ్చుకుంటూ, అలాగే తండ్రి ప్రజలు లేక పనిచేస్తే తండ్రిని నడిపించేటట్టుగా ఆయన పరిపాలన సాగిస్తూ
ఎన్నో లక్షల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొస్తూ మన లోకేష్ బాబు గారు ఎంతో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సహాయపడుతున్నారు. రానున్న రోజుల్లో మన పార్టీ కానీ ఇక ప్రభుత్వం కానీ లోకేష్ బాబు గారు ఒక దిక్సూచిగా ఉండాలని తెలియజేసుకుంటూ రోజు మంగళగిరిలో 91,000 మెజారిటీతో గెలిచి ఆయన సత్తా ఏంటో చూపించుకున్న నాయకుడు మన యువ నాయకులు నారా లోకేష్ గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 42 ఏళ్లు పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యారు. ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడ్డారో అంతకంటే ఎక్కువగా నారా లోకేష్ గారు ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా వాళ్ళని బయటకు వచ్చి యాక్షన్ తీసుకునే అవకాశం ఆయనకున్నా, లేదా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని అనే అవకాశం ఉన్నా సరే ఏ రోజు ఏ మాట అనకుండా, ఎలాంటి మాటలు దొల్లకుండా ఆయన అన్ని కూడా భరించి యువగలం పేరుతో ఎంతో మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్న సమయంలో ఆయన బయటకు వచ్చి యువగలం పాదయాత్రలో అందరికీ కూడా నాయకుల్ని కార్యకర్తల్ని బయటకు తీసుకొచ్చి మనందరం కష్టపడి పనిచేస్తే పార్టీ ముందుకెళ్తది, ఈ అరాచక పాలదోలడానికి ఆయన ఎంత ప్రయత్నించారో యువగలం పాదయాత్రలో రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి ఎంత శ్రమ పడ్డారో మనందరం కూడా చూసాం. ఆ శ్రమకి ఈ రోజు ఫలితం, ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మెజారిటీతో ఇన్ని 164 సీట్లు గెలిచారంటే ముఖ్య పాత్ర మన నారా లోకేష్ గారిదని మనందరికీ కూడా తెలుసు. అలాగే ఈ రోజు మాలాంటి యువ నాయకుల్ని ఎంతో మందిని ప్రోత్సహించి యువ రక్తం ముందుకొస్తే లేదా మహిళలు ముందుకొస్తే ఇంకా రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు, అభివృద్ధి పనులు చేయొచ్చు అని ఈ రోజు మాలాంటి యువ నాయకులను కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. నారా లోకేష్ గారు అటు అభివృద్ధి పనులు, ఇటు సంక్షేమ పథకాలే కాకుండా ఏవైతే కార్యకర్తలు నాయకుల్ని వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడానికి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క మీటింగ్ పెట్టుకొని కార్యకర్తలతో మాట్లాడుతూ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇస్తూ మన నియోజకవర్గంలో కూడా మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఎవరైతే గట్టిగా పనిచేశారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు అందించడం జరిగింది. నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల్ సుబ్రహ్మణ్యం పాల్గొని పార్టీ నాయకులతో కలిసి భారీ కేక్ను కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెలవల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు అరాచక పరిపాలన సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్ అంధకారంగా మారకూడదని పాదయాత్రను చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. కృష్ణారెడ్డి మళ్ళీ పట్టుకో. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన పరిపాలన కొనసాగుతూ ఉంటే, ఈ పరిపాలన ఇంకా ఎక్కువ కాలం ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత నిర్వీర్యం అయిపోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అష్ట కష్టాలు పాలవుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఎలాంటి ఆధారాలు లేకుండా పోతాయి. ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం వెనకబడిపోతుంది అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభం చేసి శ్రీకాకుళం వరకు, రాజ్యం వరకు
పాదయాత్ర సుమారు 3000 కిలోమీటర్లు నడిచి ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మేల్కొల్పాడు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను మేల్కొల్పాడు, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని మేల్కొల్పాడు, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతని వెంబడి నడిపించుకున్నాడు. ఈ విధంగా రాష్ట్రంలో చైతన్యం చేస్తూ ప్రజల్ని పాదయాత్ర కొనసాగిన విషయం మనకు అందరికీ కూడా తెలుసు. మన నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి నారా లోకేష్ బాబు గారి యొక్క యువగళం పాదయాత్రని సక్సెస్ చేశారు. నాయుడుపేటలో జరిగిన మీటింగ్ అయితే అది భవిష్యత్తులో నభవిష్యత్తు లాగా జరిగిన విషయం అందరూ కూడా గుర్తించారు. మరి ఎన్టీ రామారావు గారి దయా దాక్షిణ్యాలు ఆయనలో పూర్తిగా పుణ్యకరించుకున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత ఆయనలో మెండుగా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఒక తిరుగులేని యువ నాయకుడిగా ఆయన చలామణి అవుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. తెలుగుదేశం పార్టీలో యువతను ప్రోత్సహించాలా, యువతకి 40% సీట్లు ఇవ్వాలని చెప్పని ఆయన ఒక ప్రపోజల్ పెడితే మహానాడులో అందరూ కూడా దానికి అంగీకరించి 40% యువతకి తెలుగుదేశం పార్టీలో సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. శాసనసభల్లో అయితేమి, పార్లమెంట్లో అయితేమి, అంటిల్లో కూడా చట్టసభల్లో 40% యువతకి మనం ప్రాధాన్యత కల్పించాలా తెలుగుదేశం పార్టీలని మొట్టమొదటి నిర్ణయం తీసుకున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని కూడా మనం చేస్తూ ఉంటాం. ఆ నేపథ్యంలోనే మన డాక్టర్ నెలవల విజయశ్రీ గారు కూడా ఈరోజు ఎమ్మెల్యే అయిందంటే మరి ఆ కోణంలో నేను చెప్పను కూడా మీకు మనం చేస్తూ ఉంటాం. ఈరోజు ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆయన జరుపుకోవాలా, ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ని నిండుగా ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకు. వైసీపీ రాక్షస పాలన జరుగుతున్న సమయంలో భయపడకుండా ఒక్కగానొక్క కొడుకు మన యువ నాయకుడు నారా లోకేష్ను ఆయన తల్లిదండ్రులు ప్రజల్లోకి పంపించారని, యువగళం పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే కాకుండా 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు కూడా దొరికాడని సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోటి రమేష్ అన్నారు. సూళ్లూరుపేట పట్టణంలో జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ ఆకుతోటి రమేష్ మాట్లాడుతూ, ఎందరో సీనియర్ నాయకులు వద్దని వారించిన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కేవలం ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న మంగళగిరి నియోజకవర్గాన్ని నారా లోకేష్ ఎన్నుకొని పట్టు వదలని విక్రమార్కుల్లా ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న మగధీరుడని ఆయనను ఆకుతోటి రమేష్ కొనియాడారు. 42వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 43లో అడుగు పెడుతున్నాడు. నిజంగా ఆయనకుండే క్రమశిక్షణ లక్షణాలు మన దేశంలో ఏ నాయకుడికి లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే మీకు ఇప్పుడు వివరిస్తాను. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, ఒకే ఒక కొడుకు. రాక్షస పాలన. ఇంట్లో నుంచి ఏదైనా మనం అందరూ చూసాం, చిన్న సమావేశం అంటే ఇంటికాడికి వచ్చి పోలీసు వాళ్ళు ఉంటారు, మీరు బయట నుంచి రాకూడదు. ఎక్కడైనా సమావేశం జరిగితే వాళ్ళు కొట్టి లోపలేసేది. అటువంటి వాతావరణంలో ఒక్క కొడుకుని యువగళం పాదయాత్ర చేశారు. నిజంగా ఆ కన్న తల్లిదండ్రులు ఏ విధంగా ధైర్యంతో, వాళ్ళకేమి ఆస్తులు లేవా, బతకలేరా, తరతరాలు బతకొచ్చు, ఓన్లీ ప్రజల కోసం, పార్టీ కోసం ఆ రోజు యువగళంలో లోకేష్ బాబు పంపిస్తే ఆయన 20 రోజులు 10 రోజులు వచ్చేస్తాడని కొంతమంది వ్యాఖ్య చేశారు. ఎక్కడా చెక్కు చెదరకుండా ఆయన అనుకున్న గమ్యం చేరి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేదానికి క్రియాశీలకంగా ఉన్నాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. దేశంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నుంచి, మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇంకా పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు పోటీ చేయాలంటే 2 కాన్స్టిట్యూషన్ ఎన్నుకుంటారు. అంటే ఒకటి ఓడిపోయినా ఇంకోటి ఉంటామని. ఇది మనం గతంలో చూసాం. మన లోకేష్ బాబు ఒకే ఒక కాన్స్టిట్యూషన్ ఎన్నుకున్నాడు, అది కూడా మంగళగిరి. 15 ఎలక్షన్ జరిగాయి. ఏది స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒక ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ 1985లో అప్పుడు రామారావు గారిని దించేశారు. అటువంటి టైంలో ఒక్కసారి మంగళగిరి గెలిచింది. అటువంటి మంగళగిరిలో పోటీ చేస్తారంటే రాష్ట్రంలో
తెలుగుదేశం పెద్ద నాయకులంతా వద్దు మా కాన్స్టిట్యూషన్ నిలబడండి, మీకు 1,00,000 ఓట్లు మెజార్టీ ఇస్తాం, అంత ఇస్తాం ఇంత ఇస్తాం అంటే కూడా ఆయన ఎక్కడ చెక్కు చెదరలా. ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో ఆ కాన్స్టిట్యూషన్ నేనే తీసుకుంటానని చెప్పి ఆ రోజు పోటీ చేశాడు. 19లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత దాన్ని వదిలేసి పారిపోలా. దాని మీదే కష్టపడి 24లో 1,00,000 ఓట్లు మెజార్టీ తెచ్చారు. అది ఆషామాషి పని కాదు. 1,00,000 ఓట్లు అంటే ప్రతి ఇంటికి పోయాడు, ప్రతి అపార్ట్మెంట్కి పోయాడు, ప్రతి ధరణ మీటింగ్లు పెట్టాడు. ఈ 5 సంవత్సరాల్లో యువగలం చూశాడు, పార్టీ కార్యక్రమాలు చూశాడు. మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా అతను తిరిగి ఈ రోజు రెండోసారి ఒకసారి ఓడిపోయినా దాని మీద 1,00,000 ఓట్ల మెజార్టీ గెలిచాడంటే దానికి కారణం నాయకత్వం, క్రమశిక్షణ. మనకి మంచి నాయకుడు కార్యకర్తల మీదనే ఆయన ఆలోచిస్తాడు. పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, మొత్తం అందరికీ కూడా, అయ్యా పార్టీ ఉంటేనే మనం అందరూ ఇక్కడ ఉన్నాం, పార్టీని జాగ్రత్తగా చూసుకోవాలి, కార్యకర్తలను బాగా చూసుకోండి అని ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి మన కార్యకర్తలకి పార్టీకి మంచి నాయకత్వం ఉంది. మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడులో ఉన్న క్రమశిక్షణ, ఎన్టీఆర్ లో ఉండే పట్టుదల అన్ని కలబోసి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట పట్టణంలోని R&B బంగ్లాలో ఘనంగా జరిగిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలతో మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని ఉత్సాహంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. వైసీపీ రాక్షస పాలన జరుగుతున్న సమయంలో భయపడకుండా రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర నిర్వహించిన మొనగాడు. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకువెళ్లగలిగిన ఏకైక నాయకుడు. మంత్రి నారా లోకేష్ పై ప్రశంసల జల్లు కురిపించిన తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు. నాయుడుపేట పట్టణంలో ఘనంగా జరిగిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.